వాళ్ళు ఇవ్వాలి బాబు తప్పకుండా. మరి మీ గతంలో 2 hours ఇచ్చినాం, ఇప్పుడు భగీరథ ఇచ్చిన 40 నిమిషాలు అర్థం కాదు. కూడా ఎన్ని సరిపోతుంది చెప్పు నాకు. వాటర్ సమస్య అనేది ప్రతి వార్డులో ఉన్నది, ఇది చూసుకోండి ఫస్ట్. నేను లేకుంటే కరెక్ట్గా లెటర్ పెడతామని చెప్పంటూ నేను డ్రింకింగ్ వాటర్ మీద ఏమాత్రం సమస్య ఉత్పన్నాయి కానీ మీరే బాధ్యులు. రమేష్ సమ్మర్ సీజన్ వస్తుంది, సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది, ఎండాకాలం కదా సార్. పేపర్ క్లిప్ కూడా వచ్చింది, వాటర్ బ్లాక్ వస్తున్నాయి అని చెప్పేసి, నల్లగా నీళ్ళు వస్తున్నాయి వచ్చింది ఆల్రెడీ, అది నాకే పెట్టి. ఏదైనా పాయింట్ వాళ్ళకి కొద్దిగా మట్టి వస్తుంది, ఎందుకంటే వచ్చిన తర్వాత కానీ మనం రెగ్యులర్గా మనం క్లీన్ చేస్తుంటాం, అదే ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడన్నా ఒక్కసారి అంటే మనకు మడ్ అనేది క్లియర్ ఒకసారి కానప్పుడు ఆ మూమెంట్ నోటిఫైడ్ అవుతుంది, నోటిఫైడ్ అయిన తర్వాత మేము చేస్తాం. కానీ ఒరిజినల్గా అయితే రెగ్యులర్గా మనకు మంచి వాటర్ వస్తుంది. ఒకసారి మన పైప్ లైన్ వాష్ చేసి వెళ్ళినప్పుడు చూసాను, పైప్ లైన్ ఏం బాగాలేదు. ఒకసారి మళ్ళీ దాని రిపేర్స్ పెట్టాం కదా మనం, పెట్టినాం. అవి చూడండి. సమ్మర్ యాక్షన్ ప్లాన్ కూడా మనం లెటర్ రాయడం జరిగింది, అది కూడా మన నిన్ననే ఏం పంపించి మినిస్టర్ గారు పిఏ గారు కూడా హ్యాండ్ చేయడం జరిగింది. రోజు ఒక 4 వాటర్ ఉంటే 15 రోజులు మొత్తం వాటర్ అయిపోతాయి అమ్మ మీకు. రోజు ఒక 4 వాటర్ పెట్టుకోండి. ఇప్పుడు మనం నార్మల్లీ సప్లై ఏ సమయంకి వెళ్ళి ఏ సమయంకి ఇస్తాం బాగా మనకు ఏ వాటర్ మనకు వాటర్ సప్లై ఉంటుంది కదా, మనకు టైమింగ్స్ ఏ టైమింగ్స్ నుంచి ఎక్కడ ఉంటాయి, ఏ వార్డులలో ఏ టైమింగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ ఎట్లా తెలియాలి. కాదే ప్రతి వార్డులో నీటి సరఫరా ఏ సమయానికి ఏ సమయానికి ఇస్తారని ది మస్ట్ నో ఇట్. మాకు ఇవ్వండి మీరు. 48 వార్డులలో మనం ప్రతి వార్డు ప్రతిరోజు ఇస్తామా? ప్రతి వార్డు ప్రతిరోజు ఇస్తే 48 వార్డులకి ఏది ఇస్తుందో ఏ సమయంకి వెళ్ళి ఏ సమయం వరకు ఏ వార్డుకి ఇస్తారు. సప్లై ఎన్ని గంటలు ఉంటుంది? 12 గంటలు ఉంటుందా, ఎక్కువ ఉంటుందా? ఆల్రెడీ 45 minutes. మనకు టైమింగ్స్ న్యూ బస్ స్టాండ్ ఏమో 3 o'clock నుంచి మార్నింగ్ 8. అదే టైమింగ్స్ ఇవ్వండి అంటున్నాను నేను. ఒకటి ఈ వార్డులో ఈ టైమింగ్స్ ఇస్తున్నాం, అట్లా 40 వాళ్ళకు 40 ఏ టైమింగ్స్ మీ చైర్మన్ గారు ఇచ్చి నాకు కాపీ ఇవ్వండి. సో దట్ వీ విల్ ఇంటిమేట్ ది లొకాలిటీ పీపుల్. ఆ సమయానికి పేపర్కి ఇస్తారు వాడు చెప్తున్నాను నేను. ఆ టైమింగ్స్ పేపర్ రిలీజ్ చేస్తారు, టైమింగ్స్ మెయింటైన్ కావాలి. 40 నిమిషాలు ఇస్తే 40 నిమిషాలు ఇవ్వు, కానీ మెయింటైన్ కావాలి కదా. 2 గంటలు ఇచ్చిన అంటున్నా. నీ భగీరథ రాకకుండా ముందు 2 గంటలు ఇచ్చిన, భగీరథ ఇచ్చిన 40 నిమిషాల ముందు ఇచ్చినావు. చాలా మటుకు అవుట్స్కట్లో మిషన్ బెల్ట్ పైప్ లైన్ వేసింది సార్, ఇంటర్ కనెక్షన్. ఇప్పుడు లక్ష్మణ్ ఉన్ని మెయింటైన్ చెప్పి 2 నెలలు ఇక కొత్తగా పని ఇప్పుడు 2 నెలలు ఏదైతుందో ఉన్న సిస్టమ్ ఇంతకాలం ఎట్లా వచ్చిందో అది స్ట్రీమ్ లైన్ చేయండి. శ్రీరామనవమి అది 2 పెద్ద పండుగలు బాబు. శ్రీరామనవమి సీతారామనవమి కళ్యాణం మాకు హిందువుల పెద్ద పండుగ. సిమిలర్లీ రంజాన్ ఈజ్ బిగ్ ఫెస్టివల్ ఫర్ ముస్లిమ్స్ ఆల్సో. కాబట్టి 2 ఫెస్టివల్స్కి ఏ విధంగా ఇబ్బందులు కూడా చూడాలి. సెంటర్ తప్పలేదు. టౌన్ హాల్ ఎదురు ఒక సెంటర్ పెట్టు, గాంధీ ఒక సెంటర్ పెట్టు, 3 అయినాక ఇక్కడ 2 సెంటర్లు పెట్టు. టీఆర్ఆర్ ఉన్నాయి వసూలు చేయదు. బిల్లు కట్టకు, ఈ నెల బిల్లు కట్టొద్దు అంటున్నా, కట్టొద్దు తీసుకుంటుండు. ఇప్పుడు మీకు హార్డ్ కాపీ పెట్టుకోవచ్చు కదా. ప్రాబ్లము కరెంట్ బిల్లు అందరూ 0 వచ్చి మాకు 0 రాలేదు, చేసిస్తే మరగొట్టింది. ఇప్పుడు ఆధార్ ఉంది, రేషన్ కార్డు, ఫ్రీ పవర్ గురించి అప్లై చేయాలి. ఉదాహరణ
ఇప్పుడు ఫ్రెష్ అప్లై చేసుకుంటాం ఉన్నది కదా ఇప్పుడు అది అంతే కదా మున్సిపాలిటీ ప్లస్ మీడియా అనేది ఆలోచిస్తారు. ఇది నా సూచన మేడం, ఆయన గౌరవం ఉంటే చేయండి. రైట్ కమి నూతనంగా చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టినటువంటి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు, అట్లాగే గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, గౌరవ డిఈ గారు, సంబంధిత మున్సిపల్ శాఖ ఉద్యోగస్తులు, ఇతర ప్రజాప్రతినిధులు, పాత్రికేయ సోదరులు, వాస్తవంగా ఇది జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ ఇది బలహీన వర్గాలు మహిళలకు కేటాయింపు చేయబడ్డటువంటి రిజర్వ్ స్థానం ఏదైతుందో గత సంవత్సర కాలం నుండి ఈ చట్టంలో లొసుగు అనే నెపంతో ఏదైతున్నదో ఏ బలహీన వర్గాల మహిళలకు కేటాయింపు చేయబడ్డటువంటి మున్సిపల్ చైర్పర్సన్ స్థానాన్ని భర్తీ చేయకుండా వీళ్ళ వైస్ చైర్పర్సన్తో అదనపు బాధ్యతలు నిర్వర్తింప చేయడంతో వీళ్ళ రాజ్యాంగబద్ధంగా కేటాయింపు చేయబడ్డటువంటి ఈ బలహీన వర్గాలు మహిళలకు కేటాయింపు చేయబడ్డటువంటి మున్సిపల్ చైర్పర్సన్ స్థానం ఇతర వర్గాల వారితో మరి బాధ్యతలు నిర్వర్తింప చేయబడడంతో ఒక విధంగా చెప్పాలంటే బలహీన వర్గాలు మహిళలు వివక్షకు గురైనని చెప్పక తప్పదంటున్నారు. సరే, కారణం ఏదైనప్పటికీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే ఈ అంశాన్ని సమస్యను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడంతోనే స్థానిక సంస్థలకు మున్సిపల్ చట్టమే కానీ అటు మండల ప్రజాపరిషత్ పంచాయతీ చట్టమే కానీ ఏదైతే ఖాళీలుగా ఉన్నటువంటి ఒక ఇటు కౌన్సిలర్ స్థానాలు అట్లాగే ఎంపీటీ స్థానాలు పూర్తి స్థాయిలో భర్తీ చేయబడితేనే కానీ చైర్పర్సన్ ఎంపీ కానీ మండల ప్రజాపరిషత్ ఎంపీ కానీ చేయబడకూడదు అనేటువంటి ఒక ఆంక్ష ఉండెను. దాన్ని సరిచేసి ఖాళీగా ఉన్నటువంటి కౌన్సిల్ స్థానాలకు ఎంపీటీ స్థానాలకు సంబంధం లేకుండా చైర్పర్సన్ ఎంపిక నిర్వహణ చేయబడే విధంగా తన విధంగా చట్టాన్ని సవరణ చేయడంతో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక మార్గం సుగమం కావడంతో ఏదైతుందో మరి మున్సిపల్ చైర్పర్సన్గా అడవాల జ్యోతి గారు ఏదైతుందో ఎంపిక కావటం వీళ్ళ గత సంవత్సర కాలంకెళ్ళి పూర్తి స్థాయి లోపల బాధ్యతలు నిర్వర్తింప చేయలేకుండా కొంత విధంగా పాలన అస్తవ్యస్తమైందని చెప్పక తప్పదంటుంది. ఇటువంటి ఈ అస్తవ్యస్తమైనటువంటి పాలనను గాడిలో పెట్టవలసినటువంటి ఒక బాధ్యత ప్రస్తుత చైర్పర్సన్ అడవాల జ్యోతి గారిపై ఉందని చెప్పక తప్పదని చెప్పంటున్నారు. మరి జ్యోతి విద్యావంతురాలు, ఇవాళ ఏదైతుందో పరీక్షయాలంటే ఒక సంకల్పంతో ఆమెకు ఇవాళ ఏ అవకాశం అయితే కలిసి రావడం జరిగిందో చైర్పర్సన్గా ఆ బాధ్యతల నిర్వర్తనతో ముఖ్యంగా పట్టణాలలో మనకు కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు శానిటేషన్ నెంబర్ 1, అట్లాగే డ్రింకింగ్ వాటర్ నెంబర్ 2, నెంబర్ 3 వీధి దీపాలు, ఈ 3 సివిక్ ఎమ్యూనిటీస్ ఏదైతుందో పూర్తి స్థాయిలో కల్పింప చేయబడే విధంగా చూడవలసిన ఒక బాధ్యత మున్సిపల్ పాలక వర్గమే కానీ అధికార యంత్రాంగమే ఉంటుందని చెప్పండి. నేను ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ గారిని వారి సంబంధిత అధికారులు కోరేది ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా రాబోయే వేసవి కాలం కాబట్టి జగిత్యాల పట్టణానికి ఒక ప్రత్యేకత ఉన్నది. వీళ్ళ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏ పట్టణంలో లేని విధంగా
జగిత్యాల పట్టణంలో ప్రతిరోజు త్రాగునీటి సరఫరా కల్పింపు చేసినట్టుగా ఘనత జగిత్యాల మున్సిపాలిటీ. మీరు ఏ పరిస్థితుల్లో కూడా త్రాగునీటికి ఇబ్బంది సమస్య ఉత్పన్నం కాకుండా నేను గతంలోనైతే రోజుకు 2 గంటల నీటి సరఫరా చేయడం జరిగింది. మరి మీరు కనీసం 1 గంట అయినా చెప్పండి, మీరు 45 నిమిషాలు అనేది ఏ పరిస్థితుల్లో సరిపోయి యూ ట్రై టు ఇంక్రీజ్ ది వాటర్ సప్లై టైమింగ్స్ అంటే దాన్ని 1 గంట కన్నా, ఎందుకంటే రాబోయే వేసే కాలం కాబట్టి నీటి వినియోగం పెరిగిపోతుంది. నీటి వినియోగ అవసరాలు ఎట్లా పెరుగుతాయో మన నీటి సరఫరా కూడా మెరుగుపరచుకోవాలని చెప్పండి. ఒకవైపు ఏదైతుందో మీకు భగీరథతోని నీటి సదుపాయం లభ్యతతో పాటుగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్తో కూడా నీటిని శుద్ధి చేసుకుని నీటి సరఫరా చేసే అవకాశం ఉన్నది. కాబట్టి వల్ల గత ఆనవాయితీకి అనుగుణంగా జగిత్యాల పట్టణం ఏదైతే త్రాగునీటి సరఫరా పట్ల ఏదైతుందో రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన మున్సిపాలిటీగా మరి ఇది గుర్తింపబడడం జరిగిందో, ఇలా మీరు భవిష్యత్తులో కూడా త్రాగునీటి వరకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా కనీసం 1 గంట అయినా మరి మీరు ఏదైతుందో మన మున్సిపాలిటీలో 48 వార్డ్స్ ఉన్నాయని ఈ 48 అవర్స్ మీరు ఏ టైమింగ్సే ఏ వార్డుకు నీటి సరఫరా చేయబోతున్నారో ఇట్ మస్ట్ బి ఎగ్జిబిటెడ్ ఇన్ ది మున్సిపాలిటీ. 48 వార్డ్స్ ఏదైతే ఉందో ఏ వార్డుకు ఏ సమయం లోపల నీటి సరఫరా చేయబోతున్నారు ఆ వేళలు వాటి ఏదైతే ఉందో మీరు మున్సిపాలిటీలో ఎగ్జిబిట్ చేయండి. సంబంధిత మున్సిపల్ కౌన్సిలర్స్కి ఏదైతే ఉందో వారికి ఏదైతే ఆ వేళ వివరాలు వారికి తెలియజేయండి. లిఖితపూర్వకంగా మనం ఇచ్చేదైతే ఉందో మనం రిజిస్టర్లో పేరు నమోదు చేసుకోవచ్చు. దే నీడ్ నాట్ పే. కమిషనర్ గారు కూడా సూచన చేస్తున్నాను నేను, ఇవాళ ఏదైతే మీరు ఈ సర్వీస్ సెంటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా, జగిత్యాల పట్టణ మున్సిపాలిటీ పెద్దది కాబట్టి మీరు జగిత్యాల మున్సిపల్ కేంద్రంలో నిర్మింపజేయబడినట్లుగా ఈ సేవా కేంద్రాలను కొనసాగిస్తూ మీరు అక్కడ మెప్పా సెంటరే కానీ, టౌన్ హాల్ ఎదురుగానే కానీ, గాంధీనగర్ సెంటరే కానీ, టీఆర్ నగరే కానీ ఇటువంటి ప్రాంతాలలో కూడా ఒక్కొక్క సెంటర్ ఏర్పాటు చేయండి అని చెప్పి అంటున్నా. మీరు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏవి కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కు అడ్డు రావు. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏవి కూడా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్కు అడ్డు రావు, ఆటంకం కాదు. మీరు ఎన్నికల కమిషన్ అనేటువంటి నిబంధనలతోని నెపంతో మీ సేవలను నిలుపుదల చేసినట్టు మీరు బాధ్యత చెప్పండి. ఆ విధంగా నేను ఏదైతుందో మరి దాని అమలు కోసం ఏదైతే మీరు చర్యలు చేపట్టాలని సూచన చేస్తున్నాను. నేను కూడా అంటే ఎక్కువగా బికాజ్ ఎలక్షన్ కోడ్ కూడా వస్తుంది కాబట్టి నేను అంత డీప్గా రివ్యూకి పోకుంటే ఏదైతే కొన్ని సలహాలు సూచన మాత్రం చేస్తున్నాను. డీప్ రివ్యూ చేయడానికి కొరకు ఎందుకంటే మనకి ఇవాళ మధ్యాహ్నం 3 o'clock వెళ్ళి షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఇక ఫ్రెష్ ప్రాజెక్ట్ టేకప్ చేసడానికి కొంత ఇబ్బంది ఉంటాయి మాకు. నేను కొత్త సలహాలు సూచన చేద్దామన్నా కానీ ఓన్లీ సూచన చేయగలుగుతా, చేయబట్టబోయే కార్యక్రమాలు వివరించగలుగుతా. జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా ఏదైతుందో రోడ్డు విస్తరణ అనేది ప్రధానంగా ఇక్కడ ప్రజల్లో నలుగుతున్నటువంటి ఒక సమస్య అంశం అని చెప్పారు. అంటే వాస్తవం చెప్పంటూ నేను ఉమ్మడి రాష్ట్రంలో 2014కి పూర్వం ఏవైతే మున్సిపాలిటీలు చేపట్టబడినటువంటి సౌకర్యాలు కార్యక్రమాలు మినహా 2014 తర్వాత ఏదైతుందో అదనంగా చేపట్టబడడం అనేది జరిగింది. ఇవాళ మనం ఏంటంటే ఆల్ విల్ ట్రై టు కంపేర్ జగిత్యాల మున్సిపాలిటీ విత్ సిద్దిపేట అని సిరిసిల్ల. సిద్దిపేట ఏ విధంగా అభివృద్ధి చెందింది, సిరిసిల్ల ఏ విధంగా అభివృద్ధి చెందింది. నేనేమంటున్నా సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ 2014 నాడు ఏముండే ఇవాళ ఏమున్నది, 2014 నాడు జగిత్యాల ఏముండే ఇవాళ ఏమున్నది. లెట్ us కంపేర్ జగిత్యాల టు దట్ ఆఫ్ 2014 విత్ సిద్దిపేట అని సిరిసిల్ల. జగిత్యాల పట్టణం 2014తో పోల్చుకోవాలి. 2014 వరకు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ బాధ్యత. 2014 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి రాష్ట్రం. 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. 14 వరకు ఈ జగిత్యాల ఏ విధమైనటువంటి అభివృద్ధికి మనం అవకాశాలు కల్పింపజేయబడడం జరిగింది. ఉదాహరణకు 2014 పూర్వము ఇక్కడ జేఎన్టీ కళాశాల ఉండేది. మీరు 14 పూర్వము సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ దేర్ ఈజ్ నో జేఎన్టీ కళాశాల. 2014 పూర్వం ఇక్కడ వ్యవసాయ కళాశాల ఉండేది. 14 పూర్వం ఏదైతుందో సిరిసిల్ల కానీ సిద్దిపేట కానీ వ్యవసాయ కళాశాల లేదు.
2014 పూర్వం ఏదైతుందో ఒక న్యాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ ఉంది ఇక్కడ. మీ 14 పూర్వం ఏదైతుందో సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ దెర్ ఇస్ నో న్యాక్ శిక్షణ ట్రైనింగ్ సెంటర్ అక్కడ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏదైతుందో మనకు శాతవరం యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం 2014 పూర్వం. సిద్దిపేట కానీ మీరు ఇతర ప్రాంతం ఎక్కడ కూడా ఏదైతుందో యూనివర్సిటీ లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏదైతుందో కోరుట్ల ప్రాంతంలో మనం వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం. పశు వెటర్నరీ కళాశాల ఏర్పాటు చేసుకున్నాం. మీ సిద్దిపేట సిరిసిల్ల కానీ లేదు. వీళ్ళ సిద్దిపేట సిరిసిల్ల రోడ్లు విస్తరణ జరిగింది అని చెప్పండి. ఎప్పుడు జరిగింది? 2014 తదుపరి. మీరు 2014 తదుపరి ఏ రోడ్ల విస్తరణ సిద్దిపేట సిరిసిల్ల చేయగలిగిందో జగిత్యాలో చేయబడలేకపోవడానికి కారణం ఎవరు? బాధ్యులు. 2014 తదుపరి ఏ రోడ్డు విస్తరణ కానీ అభివృద్ధి కానీ సిరిసిల్ల సిద్దిపేట చేపట్టడం జరిగిందో ఇక్కడ చేపట్టబడలేకపోవటానికి ఇక్కడ పాలకులు అని చెప్పి అంటున్నాను. 14, 18 మన 23 వరకు ఏదైతే ఇక్కడ ఉన్న పాలకులు బాధ్యులు అని చెప్పండి. ఇవాళ 23 డిసెంబర్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం. ఇవాళ టుడే కాంగ్రెస్ పార్టీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. జగిత్యాల పట్టణానికి సంబంధించిన రోడ్ల విస్తరణ ఏదైతే ఉన్నదో ఏ ప్రధానంగా 50 రోడ్డు గురించి మనం చర్చిస్తామో నేను 94 ఎన్నికల కన్నా ముందు 40 ఫీట్లు ఉన్నటువంటి ఒక రోడ్డు 60 ఫీట్ల విస్తరింప చేయడం జరిగిందని చెప్పండి. 60 ఫీట్ల విస్తరింప చేయడం జరిగిందని చెప్పండి. ఎవరిపై ఏ విధమైన భారం వేయకుండా విత్ మ్యూచువల్ అగ్రిమెంట్ కేవలం పరస్పర ఒప్పందంతో ఏదైతుందో 60 ఫీట్లకు మనం అమలు చేసుకున్నామని చెప్పండి. నువ్వు 2014 తదుపరి ఏదైతుందో 60ని 100కు విస్తరింప చేయాలని చెప్పి తీర్మానాలు చేసుకున్నాం. ప్రభుత్వం ఏదైతుందో ఆమోదం తెలపడంలో 5 సంవత్సరాలు నాంచింది. ఆమోదం తెలిపిన తర్వాత ఏదైతుందో కేవలం ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితం అయిపోయింది. ఈ సమస్యలు ఎక్కడికి వచ్చింది? ఏ ప్రభుత్వ కార్యాలయాలకే పరిమితమై ప్రైవేట్ ప్రాపర్టీస్ అమలు చేయబడలేకపోవడానికి ఏంటి కారణము? వారికి చెల్లించవలసినటువంటి ఒక పరిహారం చెల్లింపు చేయబడలేకపోవడం. ఎవరైతే ఎఫెక్ట్ అవుతున్నారో వారిని అయితే పరస్పర ఒప్పందం ద్వారా వారిని ఒప్పించాలి. నువ్వు ఒప్పించలేని పరిస్థితుల్లో వారికి పరిహారం చెల్లింపు చేయాలి. ఈదర్వే అంతే కదా బాబు. అయితే పరిహారం చెల్లింపు వాళ్ళని మ్యూచువల్ అగ్రిమెంట్తో ఒప్పించాలి. మనం ఒప్పించలేకున్నట్టు ఏం చేయాలి? మీరు టీడీఆర్ పట్టుకొచ్చిండ్రు, వెల్కమ్. టీడీఆర్కి ఒప్పుకుంటే సంతోషం. టీడీఆర్కి ఒప్పుకోకుంటే కాంపెన్సేషన్ ఇవ్వాలి. కాంపెన్సేషన్ కావాల్సిన నిధులు సమకూర్చ చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వంపై ఉంటుంది, స్థానిక సంస్థలపై ఉంటుంది. మీరు కావాల్సిన నిధులు సమకూర్చలేక ఏదైతున్నదో కేవలం మాటలతో ఏదైతుందో కాలం వెళ్ళిపుస్తే ఇవాళ సమస్య ఎక్కడ సమస్య అక్కడ కనబడుతుంది. అక్కడ నేను భవిష్యత్తులో నేను పీరియడ్ చెప్తున్నాను సార్. మళ్ళీ మున్సిపల్ ఎన్నికల లోపల ఏ పరిస్థితుల్లో కూడా మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏదైతుందో ఈ పరిహారం చెల్లింపు చేయవలసి వస్తే ఎంత చెల్లింపు చేయవలసో ఒక అంచనా రూపొందించింది. వాళ్ళు రూపొందించిన అంచనాకి అనుగుణంగా ఏదైతే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కమింగ్ టు 50 crores. నేను అందరి ఇంప్రెషన్ ఆఫ్ 100 crores. నేను 100 కోట్లు అయినా కానీ జగిత్యాల పట్టణం 50 రోడ్డు విస్తరణకు సంబంధించి రోడ్డు విస్తరణలో భాగంగా పరస్పర ఆమోదము మ్యూచువల్ అగ్రిమెంట్కి ఏదైతే ఒప్పందం కుదరని పక్షంలో టీడీఆర్ కూడా సిద్ధం కాని పక్షంలో పరిహారం చెల్లింపు చేయవలసిన సమస్య అంటే పరిస్థితి ఉత్పన్నమైనా కానీ 50 కాదు 100 కోట్లైనా కానీ చెప్పంటే 100 కోట్లైనా 6 మాసాల్లో తీసుకొచ్చి 50 రోడ్డుని ఏదైతుందో 100 ఫీట్లకు విస్తరింప చేయడం ఏదైతే నా బాధ్యత అని చెప్పండి. ఐ రిమైన్ ఫర్ అనదర్ 1 year యాజ్ ఎమ్మెల్సీ. ఇంకొక సంవత్సర కాలం ఎమ్మెల్సీగా ఉండబోతాను నేను. ఈ సంవత్సర కాలంలో అదృష్టం కొద్ది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది కాబట్టి నేను తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ 50 రోడ్డు విస్తరణకు కావాల్సిన నిధులు ఏ 100 కోట్లు భావిస్తున్నామో ఆ 100 కోట్లు విడుదల చేపించి దీన్ని 6 మాసాల అమలుకు చర్యలు చేపడతాను. నేను మున్సిపల్ ఎన్నికలకు రోడ్డు విస్తరణ చేపడతాను చెప్పండి. దీంతో పాటుగా రోడ్డు నిర్మాణమే కానీ
ఇతరత్ర కార్యక్రమంతో పాటుగా ఇలా బైపాస్ రోడ్ ఉంది, ఇంటర్నల్ బైపాస్ రోడ్ మనం నిర్మాణం చేస్తూ రాజీవ్ గాంధీ విగ్రహం నుండి ఏదైతుందో గుల్లపల్లి రోడ్డు బైపాస్ చేస్తూ మన కరీంనగర్ రోడ్డు వరకు 14 కోట్ల నిధులు ఏదైతే ప్రతిపాదన చేశా. ఇన్ 1-2 months వీఆర్ గోయింగ్ టు గెట్ శాంక్షన్ ఆఫ్ దట్ 14 crores. అంటే ఆ రోడ్ ఏదైతుందో ఆల్మోస్ట్ 50 రోడ్డు ఇప్పటికే మనకు 25% భారం తగ్గిపోయింది ట్రాఫిక్. నేను ఆ రోడ్డు గట్ట పూర్తి స్థాయిలో గట్ట ఇరువైపుల నిర్మాణం పూర్తి చేస్తే అసలు హెవీ వెహికల్స్ అనేది ఏది కూడా పట్టణంలోకి రాకుండా, ఈవెన్ ట్రాక్టర్స్ ఆల్సో ఐఎమ్ టెలింగ్, మీ బైపాస్ నుండి 50 రోడ్డు మధ్య ప్రతి నీకు 50 మీటర్లకు లింక్ రోడ్స్, ఎవ్రీ 50 మీటర్స్కు లింక్ రోడ్స్ ఉన్నాయి. మీకు రాజీవ్ రహదారికి వెళ్ళి కొత్త బస్ స్టాండ్ వరకు నేను అనుకుంటా ఒక 50 లింక్ రోడ్స్ ఉన్నాయి. 50 రోడ్డు టచ్ చేయకుండా మీ నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ఒక వస్తు సామగ్రి సరఫరా కానీ ఇతరత్ర సరఫరా చేసుకునే అవకాశం ఏదైతుందో మనం బైపాస్ రోడ్కి వెళ్ళి సమకూర్చుకునే అవకాశం ఉందని చెప్పండి. బైపాస్ రోడ్ నిర్మాణంతో పాటుగా ఇవాళ ఎక్స్టర్నల్ బైపాస్ రోడ్ కూడా ఉందని చెప్పంటున్నా. కరీంనగర్ నుండి నర్సింగాపూర్ మూత మీదకి ఏదైతున్నదో తిమ్మాపూర్ పొలాస వరకు రోడ్డు ఉంది కదా, దాన్ని కూడా మరింత దాన్ని మెరుగుపరిచి ఆ రోడ్డు నిర్మాణాన్ని కూడా వినియోగంలోకి తేవడుతుందని చెప్పండి. అట్లా ఈ ఎల్ఎల్ గార్డెన్ నుండి ఏదైతుందో గుట్ట రాజేశ్వర స్వామి వరకు ఉన్నది. నేను టీపీఎస్ గారికి కూడా సూచన చేస్తున్నాను, కమిషనర్ గారికి. మనం విజిట్ చేసి ఎల్ఎల్ గార్డెన్ నుండి గుట్ట రాజేశ్వర స్వామి చెప్పినాం కదా, నాకు ఇది చేసినట్టు అది కూడా అంచనా నాకు ఇది చేసినట్టు అది కూడా అంచనా ఇవ్వండి. దానికి 5 కోట్ల 10 కోట్లు అయితే కావచ్చు చెప్పంటున్నాను, అది కూడా పెట్టేసేస్తా అని చెప్పంటున్నాను, అది కూడా పెట్టేస్తా అని చెప్పంటున్నాను. సమస్య కాదు ఇది, ఈ సమస్య కాదు అని చెప్పంటున్నాను. ఆ ఎల్ఎల్ గార్డెన్కి వెళ్ళి గుట్టరాజేశ్వర స్వామి చెప్పంటున్నా. మరి ఇతరత్ర జగిత్యాల పట్టణంలో కల్పింప చేయవలసినటువంటి ఒక సదుపాయాలు, ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు చెప్పంటున్నా. ఇవాళ 0 బిల్డింగ్ విద్యుత్ ఉచిత విద్యుత్ సరఫరా సంబంధించి పేర్కొన్న కదా, దిస్ విల్ కంటిన్యూ దిస్ ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్. వీళ్ళు ఎవరు కూడా ఏ విధంగా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. మీరు 200 యూనిట్ల పై లోపు వచ్చినట్టయితే, వైట్ రేషన్ కలిగి ఉన్నట్టయితే యూ నీడ్ నాట్ పే. మీరు అప్లై చేసుకోండి, మీకు సరి చేయడం దొరుకుతుంది చెప్పండి. అట్లాగే గ్యాస్ సిలిండర్ సంబంధించే కానీ హౌసింగ్ ప్రోగ్రామ్ కూడా కొత్తగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ అమలు చేస్తున్నటువంటి ఒక గత 2008-9 మధ్యకాలంలో అమలు చేతలు పెట్టినటువంటి ఒక ఇండివిజువల్ హౌసెస్ ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 90 చదరపు మీటర్లతో ఏదైతుందో స్థలం కేటాయింపు చేసి ఇండ్లు మంజూరు చేసేది, అవన్నీ కూడా ఏదైతే పూర్తి చేయడం. దాదాపు 1650 ఇండ్లు ఉన్నాయి, అవి అసంపూర్తిగా. ఆ 1650 ఇండ్లు పూర్తి చేసి వాటిని వినియోగంలోకి తేవటం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా 4,000-4,500 పట్టాలు మాత్రం పంచిండ్రు. ఆ మౌలిక సదుపాయాలు కూడా త్రాగునీటి సరఫరాతో పాటుగా శానిటేషన్ని కానీ ఎలక్ట్రిసిటీ కానీ కల్పింపజేసి 2 మాసాల లోపల ఏదైతే అవి మీకు వినియోగదారులకు అప్పగింపజేయడం దొరుకుతాయి చెప్పండి. ఇతరత్ర ఏ సదుపాయం ఉన్నా కానీ నేను కమిషనర్ గారిని వారి యొక్క సంబంధిత స్టాఫ్ను కోరేది, దయచేసి ఇవాళ ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి మీ బాధ్యతలు రెట్టింపు అయిపోతాయి. మేము గతంలో ఎట్లయితే ఆన్ అండ్ ఆఫ్ మా సలహాలు సూచనలు మా విజ్ఞతలు చేయడం జరుగుతుండేనో కొంత మాకు మా ఇంటర్వ్యూ తగ్గిపోతుంది. మీరు ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి సమస్య ఉత్పన్నం కాకుండా మేము పేర్కొన్నట్టు ఏదైతే ఉందో ఈ సిటిజన్ చార్ట్ కూడా క్రిమినల్ చార్ట్ కూడా మీరు ఓపెన్ చేసి ఈ సంబంధిత సమస్యల పరిశీలన ఎప్పటికప్పుడు తక్షణమే స్పందింపజేయబడే విధంగా కార్యక్రమం చేపట్టాలని చెప్పంటున్నా. చైర్పర్సన్గా మరి ఉత్సాహవంతురాలు విద్యావంతురాలు వచ్చింది కాబట్టి ఆమె కూడా మీరు పూర్తిగా సహకరించాలి. లేదా కొత్త అమ్మాయి వచ్చింది అని చెప్పని అనుకుంటారా అంటే అమ్మాయి కొత్తదేం కాదు నాయన, కౌన్సిలర్గా అనుభవం ఉన్నది, చైర్మన్ కూడా అనుభవం సంపాదించుకుంటా చెప్పండి. ఏదైనా అయితే మరి మీరే బాధ్యులవుతారు. దయచేసి నేను అంటే ఇవాళ చైర్మన్ గారిని అభినందిద్దామని చెప్పాలి. ప్రత్యేకంగా లాస్ట్ 2-3 డేస్కి అనుకుంటున్నాను. నేను కొత్తగా ఎంపికైన చైర్పర్సన్ కాబట్టి అమ్మాయిని అభినందించి అమ్మాయికి ఏది ఉందో కొంత అనుభవం, ఏ విధంగా పాలన కొనసాగాలి, మనకు ఉండే బాధ్యతలు ఏ విధంగా ఉంటాయి, ఆ బాధ్యత నిర్వహణ మనం ఏ విధంగా చేపట్టాలో సలహా సూచన చేద్దామని చెప్పని ఈరోజు రావడం జరిగింది. నేను సంబంధిత మున్సిపల్ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమన్వయంతో, పాలక మండలి పాలన అధికారులు సమన్వయంతో పనిచేయాలి బాబు.
పాలక మండలి, పాలనాధికారులు అంటే మీరు మున్సిపల్ కమిషనర్ అండ్ యువర్ సబార్డినేట్ స్టాఫ్. పాలక మండలి అంటే చైర్మన్ అండ్ ఆమె కౌన్సిల్ సమన్వయంతో పనిచేసి ఈ సమస్యలన్నీ పరిష్కారం చూడండి చెప్పని పూర్తి